అంజలి, ఉదయం 8 లేమ్మా, లేచి కాఫీ తాగు. అబ్బా! అమ్మా! ఏంటి నువ్వు? ఇంత చల్లగా ఉంటే కూడా పొద్దున్నే నన్ను లేపుతావసలు? దేవుడో, అసలు ఈ అమ్మాయి ఇంత పెద్ద అయింది అయినా సరే పొద్దున్నే నేనే లేపాల్సి వస్తుంది. ఇప్పుడంటే సరే, రేపు అత్తగారింటికి వెళ్తే మీ అత్త పొద్దున్నే 5కే లేపుతుంది. ఇక్కడంటే నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను, కానీ అత్తగారింట్లో అన్ని పనులు నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. అమ్మా! నేను అక్కడ కూడా ఇలానే ఉంటాను. దేవుడి దయ వల్ల ఒకటే కోరుకుంటాను. అక్కడ కూడా నీలాంటి అత్తగారే వస్తే అన్ని పనులు నేను ఆమెతోనే చేయించుకుంటాను. ఆహా, అత్తగారింటికి వెళ్ళాక నీకు అప్పుడు తెలుస్తుందిలే. అంజలి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి అక్కడ తన భర్త అనూస్ తనతో ఇలా అంటున్నట్లు కలగంటుంది. అంజలి, అంజలి త్వరగా లే. అమ్మకి త్వరగా టిఫిన్ టీ తయారు చేయాలి కదా. అనూస్, ఏంటిది? నన్ను కాసేపు పడుకోనివ్వు. అయినా ఇప్పుడు టైం ఎంతయిందని అసలు? అంజలి, 4 నెలల పాటు చలికాలం ఇలానే ఉంటుంది. లెగు ముందు త్వరగా. అమ్మ గుడి నుంచి వచ్చే టైం అయిపోయింది, లెగు. అయినా సరే అంజలి నిద్రలేవదు. ఎప్పుడైతే వాళ్ళ అత్తగారు రాజేశ్వరి గొంతు వినిపిస్తుందో టక్కున లెగిచి ఉంటుంది కొత్త కోడలు అంజలి. వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి టీ తీసుకొచ్చి వాళ్ళ అత్తతో ఇలా అంటుంది. అత్తయ్య, తీసుకోండి వేడివేడి టీ. ఇంతసేపు ఎందుకయింది టీ పెట్టడానికి? ఇప్పుడు దాకా నిద్రపోయావా ఏంటి? అత్తయ్య, ఏం చేయను, ఇంత చల్లదనంలో నాకు బాగా నిద్ర వస్తుంది. అలాగే త్వరగా పని కూడా అవ్వట్లేదు. ఈ సాకులన్నీ నా దగ్గర చెప్పకు. నాకు టైంకి పని అవ్వాల్సిందే. బయట వేడిగున్నా చల్లగున్నా ఎలా ఉన్నా నా ఇంటి నియమాలు మారవు. వెళ్ళి ముందు వంట చేసేసి, ఇంట్లో శుభ్రం చేసేసి, బట్టలు ఉతికేసేయ్. సరే అత్తయ్య. కొత్త కోడలు త్వరగా వంట పూర్తి చేసేసి ఇంటిని శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత బట్టలు ఉతుకుతుంది. అబ్బా! ఇంత చల్లటి నీళ్ళ! వీటితో ఇప్పుడు నేను బట్టలు ఉతకాలా? ఉతక్కపోతే ఏమో అత్తయ్య నన్ను అరుస్తుంది. ఒక పని చేస్తాను. త్వరగా ఉతికేసి వీటిని వెళ్ళిపోతాను. అంజలి త్వరగా బట్టలు ఉతికేసి వెళ్ళిపోయి అనూస్తో ఇలా అంటుంది. అనూస్, నా కోసం హీటర్ తెస్తావా? ఈ చలి తట్టుకోవడం నా వల్ల కాదు. ప్లీజ్ హీటర్ తీసుకొనిరా. ఎందుకంటే ఈ రోజు పని చేయడం నాకు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మే అన్ని పనులు చేసేది. నాకు అర్థమైంది అంజలి, ఈ రోజు మొదటి రోజు కదా, నీకు పని రాదని నాకు తెలుసు. నేను నీకోసం హీటర్ తెస్తాను. అప్పుడు అక్కడికి రాజేశ్వరి వస్తుంది. కరెంటు బిల్లు పెరగడానికి ఇప్పుడేం అంత అవసరం లేదు. కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగబెట్టుకుంటుందిలే కోడలు. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా ఆదా చెయ్యొచ్చు, చల్లగా ఉన్నా సరే. అంజలి ఈ మాటలకు చాలా బాధపడుతుంది. బయట నుంచి కూరగాయల అతని గొంతు వినిపిస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, ఆకుకూరలు. రాజేశ్వరి కూరగాయలు కొనడానికి బయటకు వెళ్తుంది. వెనకే అంజలి కూడా వస్తుంది. అత్తయ్య, బంగాళదుంపలు తీసుకోండి. ఆలు పరాటా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే 3 రోజులకు ఒకసారి చేసి పెడుతుంది. ఒక నిమిషం ఉండమ్మా. ఈ బంగాళదుంపల రేట్ ఎంత? కేజీ 50 రూపాయలు తీసుకోండి అమ్మా. అమ్మో, అంత రేటా? వద్దొద్దు. ఈ పాలకూర ఎంత? అది 10 రూపాయలే. అయితే ఓ పని చెయ్యి, ఓ 2 కట్టలు ఇవ్వు. తీసుకోకూడలా, ఇది పాలకూర, పప్పుతో కలిపుండు, చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. ఒక రోజు అంజలి తన అత్తతో, అత్తయ్య, నా దగ్గర 2 స్వెటర్లే ఉన్నాయి. ఒకటి ఉతుకులోకి వెళ్తే ఇంకొకటి వేసుకుంటున్నా. నాకు 2 స్వెటర్లు కొనివ్వరా? కోడలా, 2 స్వెటర్లు అంటే చాలా ఎక్కువ. ఒకవేళ చలి పెరిగింది కాబట్టి నీకు కావాలనుకుంటే ఆగు, వస్తాను. ఇది నా శాలువ, తీసుకుని 6 ఏళ్ళయింది. ఎలా మెరిసిపోతుందో చూసావా? నీకు కావాలంటే తీసుకో. పెళ్ళయ్యాక ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు అసలు. ఏడ్చుకుంటూనే అంజలి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళి పనులన్నీ చల్లటి నీళ్లలోనే అలా తడుస్తూ చేస్తే జ్వరం వచ్చేస్తుంది తనకి. అప్పుడు మిగతా పనులు కూడా అలాగే జ్వరం వచ్చినా సరే చేస్తూనే ఉంటుంది. సాయంత్రానికి వాళ్ళ అమ్మకి ఏడుస్తూ ఫోన్ చేసి చెప్తుంది విషయమంతా. అప్పుడు సాయంత్రం కల్లా వాళ్ళమ్మ ఇంటికి వస్తుంది. అనూజ్, వదిన గారు, ఏంటిదంతా? మా అమ్మాయిని మీ ఇంటికిచ్చి పెళ్లి చేసింది ఎందుకని? మా అమ్మాయి సుఖంగా బ్రతుకుతుందని. కానీ ఇక్కడ కష్టాల కడలిలా ఉంది తన జీవితం.
చలికాలం అని కూడా లేకుండా తనతో ఇంటెడు చాకరీ చేయిస్తున్నారు. చేయిస్తే చేయిచ్చారు. తను మా ఇంట్లో ఉండగా ఒక్క పని కూడా చేసేది కాదు. అయినా మీ ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తున్నా కూడా తన మాట తనకు కావాల్సింది పట్టించుకోవట్లా. ఏంటమ్మా నువ్వు? నీ పిసినారితనం కారణంగా నా భార్యకి ఈరోజు ఏమైందో చూసావా? ఇవన్నీ దాచిపెట్టి ఏం చేస్తావమ్మా నువ్వు? మొదటిసారే పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఇలా జరిగితే ఇక రాబోయే రోజుల్లో నా భార్య ఎలా ఉంటుంది? అందరి మాటలు విన్న రాజేశ్వరీదేవి తన తప్పు తెలుసుకుంటుంది. వెంటనే తన కోడలితో ఇలా అంటుంది. నన్ను క్షమించు తల్లి. నేనేదో కొంచెం ఆదా చేసి మీ భవిష్యత్తు గురించి ఆలోచించాను. కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పటి నుండి నా కోడలికి ఏది నేను తక్కువ కానివ్వను. వెంటనే రాజేశ్వరీదేవి కోడలి కోసం ఇంట్లో గీజర్, హీటర్ పెట్టిస్తుంది. అలాగే స్వయంగా ఆలు పరాటా చేసి తన చేత్తో తినిపిస్తుంది. 2 కొత్త స్వెటర్లు కూడా అంజలి కోసం తీసుకుంటుంది. చలికాలంలో ఇబ్బంది లేకుండా కోడలి కోసం ఓ పని మనిషిని కూడా పెడుతుంది. ఇక వంట చేయడంలో కూడా కోడలికి సాయంగా ఉంటుంది. అక్క, వర్షం చాలా ఎక్కువగా పడుతుందక్క. కాసేపు ఆగాక రమ్మంటారా? రోడ్ అంతా చాలా నీళ్లున్నాయి. 2 రోజులు వర్షం వస్తే చాలు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఏమైనా రీజన్స్ చెప్పాలి. తర్వాత పనికి రాను అని అనేది. అయ్యో అక్క అక్క, దయచేసి ఒక్క నిమిషం వినండి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో పింకీ వాళ్ళ నాన్న కూడా లేరు. ఇప్పుడు పింకీని కూడా నాతోనే తీసుకెళ్ళాలి. అమ్మా, రోడ్ అంతా నీళ్లున్నాయి, ఎలా వెళ్ళాలి? అయ్యో పింకీ, నేను నిన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలి? నిన్ను నాతో కూడా తీసుకెళ్తాను నాన్న, ఇది వేసుకో సరేనా? అమ్మా, నా చెప్పలమ్మా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది, చూడమ్మా. పింకీ చెప్పలు నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోయింది. పాపం పార్వతి కష్టపడి పింకీని తీసుకుని వాళ్ళ యజమాని ఇంటికొచ్చేసింది. వాళ్ళ బట్టలు వేరే తడిచాయి. పాపం పింకీ చలిలో చాలా కష్టపడుతూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లో రమ్మంటే ఏంటి నువ్వు ఇప్పుడొచ్చావు? ఇంట్లో పనులన్నీ అలాగే పడున్నాయి తెలుసా? ఎవరు చేస్తారు? అది కాకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చావు. ఈ అమ్మాయిని పట్టుకుని పని ఎలా చేస్తావు? కొంచెం వర్షం రాకూడదంటారు కదా, వస్తే చాలు కారణాలు వెతుకుతారు. అయ్యో అరే, ఏంటిది? బట్టలంతా ఇలా తడిచాయి, ఇల్లంతా గలీజ్ అవుతుంది, మళ్ళీ అదొక పని చేయాలా? యజమాని అమ్మ వీళ్ళ నాన్న పనికి వెళ్లారు, అందుకే నాతో పాటు తీసుకురావాల్సి వచ్చింది. మీరు చింతించకండి, ఆమె ఇక్కడే ఒక మూలలో కూర్చుంటుంది. దయచేసి మీరేమనుకోకండి. పింకీ బిడ్డ, నువ్వు ఆ మూలలో కూర్చో తల్లి. పింకీ తేమ బట్టల్లోనే పాపం చాలా కష్టపడుతూ కూర్చుంది. అదే సమయంలో పైనుంచి యజమాని యొక్క కొడుకొచ్చి ఏసీ మరియు టీవీ ఆన్ చేశాడు. మమ్మీ, వేడి వేడి పన్నీర్ ఇంకా ఆలు పకోడా తినాలనుంది. ఈ వర్షాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది. బాబు బంటి, ఏసీ ఆఫ్ చేయి. చూడు, ఆ అమ్మాయికి చలిగా ఉంది. నాన్న, నాకు వేడిగా ఉంది, పైగా పకోడీ తింటున్నా, నాకు ఇంకా వేడిగా ఉంది. అయ్యో సారు, పర్లేదండి, పర్లేదు. పింకీ, నువ్వు ఆ గ్యాలరీ దగ్గర వెళ్ళి కూర్చోమ్మా. సుమన్, ఈరోజు ఎంత వర్షం ఉంది. నువ్వేమో పార్వతిని పనిలోంచి తీసేస్తానని బెదిరించి మరీ రప్పించావు. తప్పు సుమన్. పేదవాళ్ళైనంత మాత్రాన ఎంతగా లాభాన్ని పొందకూడదు. బంటి వాళ్ళ నాన్న తన రూమ్ కి వెళ్లిపోయారు. పార్వతి కూడా తన పనులు చేసుకుంటుంది. మమ్మీ, నేను మర్చిపోయాను, నేను డ్రాయింగ్ షీట్ వర్క్ కంప్లీట్ చేయాలి. డ్రాయింగ్ షీట్స్ ఏమో అయిపోయాయి, నాన్న లోపలే వర్క్ చేసుకుంటున్నారు. ఇంత వర్షంలో నేను షీట్స్ ఎలా తెచ్చుకోవాలి? ఆగు, నేను పింకీని పంపించి తీసుకురమని చెప్తా. పింకీ, పక్కనున్న షాప్ కి వెళ్లి డ్రాయింగ్ షీట్స్ తీసుకురా, సరేనా? త్వరగా వెళ్ళు. అయ్యో ఆంటీ, బయట చాలా వర్షం పడుతుంది, రోడంతా నీళ్లున్నాయి, నా చప్పలు కూడా తెగిపోయింది ఆంటీ. నేను ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు. కానీ యజమాని తను చెప్పేది ఏమి వినకుండా తనని డ్రాయింగ్ షీట్స్ తేవడానికి పంపించింది. పాపం బిడ్డ వర్షంలో తడుస్తూ వెళ్ళింది. ఆ టైంలోనే పక్కింట్లో ఉన్న అబ్బాయి బంటిని వర్షంలో ఆడడానికి తీసుకెళ్లాడు. బంటి, తొందరగా డాబా పైకి రా, మనం వర్షంలో ఆడుకుందాం. సరే వస్తాను మమ్మీ, నేను డాబా పైకి వెళ్లి వర్షంలో తడిచి ఆడుకుంటాను నిఖిల్తో. ఇంకోవైపు పాపం పింకీ డ్రాయింగ్ షీట్ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు తన కాలుకి తగులుతుంది, చాలా రక్తం కూడా పోతుంది. కానీ తను కష్టపడి ఎలాగో ఇంటికి వస్తుంది. ఆ టైంకి బంటి వాళ్ళ నాన్న తన పని ముగించుకొని కిందకొచ్చారు. అయ్యో పింకీ, ఏమైందన్నా? ఇంత రక్తం ఎందుకు వస్తుంది? అంటే బంటి అన్న యొక్క డ్రాయింగ్ షీట్స్ తేమ కాకుండా చూసుకున్నాను, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానంటే తీసుకోండి. అప్పుడు బంటి వర్షంలో తడిసి వస్తూ ఉన్నాడు. పింకీ మాటలు విని వాళ్ళు చాలా బాధపడ్డారు. అయినా గాని వాళ్ళకి డ్రాయింగ్ షీటే ముఖ్యం. వాళ్ళ కొడుకుకి డ్రాయింగ్ షీట్ కావాలి కదా, అందుకే. పార్వతి, ఒక్క నిమిషం ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. పింకీ యొక్క కాళ్ళకి తను ఫస్ట్ ఎయిడ్ చేసి ఇలా అంటుంది.
పార్వతి, నువ్వు కిచెన్కి వెళ్ళి ఒక గ్లాస్ పాలల్లో పసుపు వేసి తీసుకొచ్చివ్వు. పాపం బిడ్డ తాగిందంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. సుమన్, పార్వతి ఇంకా పింకీ పేదవాళ్లే, కానీ ఎంత నిజాయితీ పరులు. ఇవాళ నువ్వు చూసావుగా. యజమాని అమ్మ, పనంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళనా? ఇంటికి వెళ్తే పింకీ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. పార్వతి, ఒక్క నిమిషం. ఏమండి, కార్లో వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేయండి. పింకీ, నా చెప్పులేసుకో నువ్వు. నిజం చెప్పాలంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది చాలా కష్టపడతారు. తప్పకుండా మీరు చేయగలిగిన సహాయం మీరు చెయ్యండి. ఇప్పుడు వర్షాకాలం వేరే వచ్చేసింది ఫ్రెండ్స్. పార్వతి కోసం ఒక కొత్త గొడుగు మరియు పింకీకి కొన్ని బట్టలు మరియు చెప్పులు తీసుకొచ్చి వాళ్ళ యజమాని అమ్మ ఇచ్చింది. దాన్ని చూసి పింకీకి చాలా సంతోషం. వర్షాకాలంలో పార్వతి పనికి లేటుగా వచ్చినా గానీ యజమాని ఏమీ అడగట్లేదు. ఇప్పుడు తను సహా మనిషి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.